ఇప్పుడు నా మీద కాదండి చేసింది. యాక్చువల్‌గా ఒక డిస్ట్రిబ్యూటరు సతీష్ గారని, గాయత్రీదేవి సతీష్ గారని, ఆయన ఏదో ఈయనకు 6,00,000 ఇవ్వాలంట. మేబీ ఆయన ఇష్టం అది. ₹6,00,000 ఆయనకి ఇవ్వాలి. ఈయన ఏదో ఫోన్ చేసి ఈయన డబ్బులు ఇవ్వాలి. వల్గర్ లాంగ్వేజ్ ఈయన మాట్లాడాడు. ఆయన వచ్చి నాకు నిర్మాతల నుంచి కూడా నాకు ఒక 24 కోట్లు రావాలండి. సో మెనీ ప్రొడ్యూసర్స్ నుంచి. కనుక నా దగ్గర డబ్బులు లేవండి, ఇస్తాను అని ఆయన చెప్పడం, ఆ మెసేజ్‌లో నేను కూడా వాయిస్ విన్నాను. అయితే అవి అయిన తర్వాత ఆయన నిర్మాతల డబ్బులు రావాలని ఆయన అన్నాడు. ఈయన వచ్చి ఆ నిర్మాతలు ఈజ్ వల్గర్ లాంగ్వేజ్, అంటే అసభ్యకరం, అంటే మీ నోట్లో కూడా చెప్పలేనిది, ఆ నోట్లో చెప్పలేని వర్డ్స్ వాడిన వ్యక్తి ఆ నిర్మాతలను అంత నీచంగా మాట్లాడటానికి ఎవరిచ్చాడు రైటు? నేనేమంటున్నానంటే, నువ్వు కడప నుంచి రౌడీని పంపించుకుంటున్నాను, మొత్తం టోటల్గా ఎత్తుకెళ్ళిపోతున్నాను విశాఖపట్నంలో, పోలీస్ ల్యాండ్ ఆర్డర్ ఉందా లేదా అనేది ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటారు. అది నువ్వు ఎత్తుకెళ్ళిపోతుంటే అక్కడ చూస్తూ ఊరుకుంటారా ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్లో చూస్తారు. విశాఖపట్నం అంత చేత కాకుండా లేరు. ఓకే, ఈజ్ మేబీ అది నా ఇంటి నియర్ బైనే మన నాని అత్తవారు కూడా అక్కడే ఉన్నారు. కానీ మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి, నోరు అదుపులో ఉండి మాట్లాడాలి. నువ్వు ఒక హీరోకి మేనేజర్గా చేస్తూ నీ ఇష్టం వచ్చేటి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడి మనుషులను వచ్చి ఇంటికి వచ్చి ఎత్తుకెళ్ళిపోతానంటే అది మీ ఇద్దరి విషయం. వాళ్ళ కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. అది నిర్మాతలని నువ్వు ఆ విధంగా నువ్వు మాట్లాడడం అనేది కరెక్టా? ఇది హీరోగా నువ్వు యాక్సెప్ట్ చేస్తావని అడుగుతున్నా. నాని గారిని, నితిన్ గారిని యాక్సెప్ట్ చేస్తావని అడుగుతున్నా. నిత్యమేనని గారిని యాక్సెప్ట్ చేస్తావని అడుగుతున్నా. ఏంటి వల్గర్ లాంగ్వేజ్? నేను ఎవరు చేయమన్నాడు బిజినెస్? నువ్వు చూసుకో బిజినెస్లకి, మమ్మల్ని ఎందుకంటావు? అంటే నిర్మాత, నీకు అన్నం పెట్టే నిర్మాతని ఇష్టం వచ్చినట్టు వల్గర్ లాంగ్వేజ్ వాడతావా? కనుక నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఆయన చర్య తీసుకుంటారా లేదా? లేదు అనుకుంటే మనం రేపు ఉదయం ఈ నిర్మాతలను రోడ్డు మీద కూడా ఈ హీరో మేనేజర్లు కొడతారు, కొట్టించుకుందామని అడిగా. నా దాకా వచ్చి నన్ను అంటే రోడ్డు మీద తీసి బట్టలోడ తీసుకొట్టేస్తా, బట్టలోడ తీసుకొడతా. మళ్ళీ నేను చెప్తున్నా, ఇప్పుడు నానికి మళ్ళీ చెప్తున్నా, మర్యాదగా క్షమాపణ చెప్పకపోతే హీరోని బ్యాన్ చేయాల్సిందే. తమిళ నిర్మాతలు మనం గుర్తు తెచ్చుకోండి, హీరోని బ్యాన్ చేయాల్సిందే ఇమీడియట్లీని. హీరోలు ఇద్దరిని ఎందుకు బ్యాన్ చేయరు? ఇలాంటి లాంగ్వేజ్ వాడి ఇలాంటివి చేసుకొని ఇలాంటి ఇంకా కొంచెం మాట్లాడానంటే పరువులు పోతాయి ఇరవి. నేను ఎందుకంటే మాట్లాడుతున్నా, మనకు ఒక పద్ధతి ఉంది, ఒక పాలసీ ఉంది. మీటర్ ఆఫ్ 6 lakhsకి ఇంతమంది నిర్మాతలు తిడతావా? ఇంతమంది నిర్మాతలు తిడతావా? ఎంత దాకా కరెక్టు? నేను అనేది అది. ఇప్పుడు మన నిర్మాతల మండలి మన నిర్మాతను కాపాడటానికి ఉందా లేదా? ఆ లాంగ్వేజ్ నీకేంటి? నీకెవడిచ్చాడు? నేను అడుగుతున్నా. నువ్వు అవతల ఇంటికి వెళ్ళి కూర్చుంటే మేము హీరో ఇంటికి వెళ్ళి మేము కూర్చోలేమా? ఇదా దీని సామరస్యం? నేను రవిడీజన్ చేస్తే రవిడీజన్ రా నా ఇంటికి, ఇక్కడ నేను ఇక్కడే కూర్చుంటా, వాళ్ళు ఎవరో వద్దు. నిర్మాతగా నాకు 100% బాధ అనిపించింది, నా మీదకి రా నువ్వు. కాదు కదా, ఒక డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ స్టేషన్ అయితే మూసేద్దాం, ఇంకా కోర్టులు మూసేద్దాం. అంటే నువ్వు ఎత్తుకెళ్ళిపోతావా? 6 లక్షలకు మనిషిని ఎత్తుకెళ్ళిపోతావా? నువ్వు ఇష్టం వచ్చిన నిర్మాతలందరినీ అసలు అసభ్యంగా నోటితో రాని మాటలు నేను మాట్లాడలేక నేను మాట్లాడుతున్నా. వల్గర్ లాంగ్వేజ్ నువ్వు వాడుతావా? ఆ వాయిస్ మెసేజ్ మీకు పెట్టాను చూడండి. ఆయన పెట్టిన మెసేజ్ మీరు ఒక్కసారి ఆ టీవీలో వేసి చూడండి. ఇది నానికి కరెక్టు, నాని ఫ్యామిలీ కరెక్ట్ అంటే అప్పుడు చెప్దాం. ఇలాంటివన్నీ పెట్టుకున్నందుకు మాకైనా సిగ్గుండాలి, మీకైనా సిగ్గుండాలి. అంటే డబ్బు మదం కళ్ళు నెత్తి మీదకి ఎక్కిపోయాయి. డబ్బు మదంతో కళ్ళు నెత్తి మీదకి వారానికి పబ్బుల్లో లక్షలు ఖర్చు పెడుతూ, ఇంకా నేను చెప్పొద్దు ఈ విషయాలు త్వరలోనే మొత్తం బయట పెడతాను వీళ్ళు బతుకులంతానా, అప్పుడు ఏంటి అనేది తెలుస్తుంది వీళ్ళకి. ఏంటిది ఇది? డబ్బు మదం అనేది నెత్తి మీదకి ఎక్కిపోయింది. మొత్తం అనేది మత్తులో ఉన్నారు. ఇంకా మత్తు నుంచి వేరలేదా? ఇంకానా పోలీసులు మొత్తం అంటారు. ఇలాంటి వాళ్ళు తీసుకెళ్ళి లోన్ అయ్యారు. ఇదా వీళ్ళు చేసిన పని? హీరోయిజం అంటే విలువ ఉండాలా, హీరోయిజం అంటే వాల్యూ ఉండాలా? మనకి పిల్లలు ఫ్యామిలీస్ ఉన్నారు కనుక ఇలాంటి మేనేజర్ని బ్యాన్ చేస్తారా? కౌన్సిల్ ఇమీడియట్లీ సీరియస్ యాక్షన్ తీసుకుంటుందా? నిర్మాత విలువ కాపాడుతుందా లేదా అనేదే నాకు ఈ కంప్లైంట్ రూపంగా నేను ఇస్తున్నా. ఇది సీరియస్గా వాళ్ళ లావాదేవీల్లో ఏం చేసుకుంటారో చేసుకోమండి. మా నిర్మాతలను ఎందుకు తిట్టారు? ఒక మేనేజర్గా నువ్వు మమ్మల్ని మా దగ్గర బతికేవాడివి, మా నిర్మాతల దగ్గర నువ్వు బతికేవాడివి, మా నిర్మాతలను నువ్వు ఇష్టం వచ్చిన వల్గర్ లాంగ్వేజ్ తిడతావా? నీకేమైనా తప్పు చేశారు నిర్మాతలు? ఎంత దాకా కరెక్ట్? నీకు తప్పు కదా అది. కనుక నితిన్ గారు, నాని గారు, నితిన్ గారు ఫాదర్ కూడా ఈజ్ నిర్మాతే, నాని కూడా నిర్మాతే.
నిత్యమేనన్ గారు ఇవన్నీ చూస్తారా చూడరా, ఏం చేస్తారో చూస్తాం. వెయిటింగ్ ఇస్ వెరీ సీరియస్లీ కౌన్సిల్ యాక్షన్. తీసుకోకపోతే మన విలువలు మనమే తీసుకున్నట్టు అవుతుంది. అది